ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం. మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, శక్తి చేతనైనను బలము చేతనైనను జరగకపోవచ్చు. బహుశా నీ జీవితంలో పోరాడుతున్నావేమో, నీ శక్తి చేత పోరాడుతున్నావేమో, నీ బలము చేత పోరాడుతున్నావేమో, ఆశపడుతూ ఉన్నావేమో, ప్రయత్నాలు చేస్తూ ఉన్నావేమో, అది జరగకుండా నువ్వు ఒకవేళ నువ్వు ఉన్నావేమో. ఏ పరిస్థితుల్లో ఉండి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో, సర్వశక్తివంతుడగు తండ్రి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? శక్తి చేతన కాకపోవచ్చు, బలము చేత అవ్వలేదు, ఇదిగో నా ఆత్మ చేత ఆ కార్యము జరుగుద్ది. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత జరగని కార్యం అంటూ ఈ భూమి మీద ఏదీ లేదండి. కొన్నిసార్లు మన మనసుకి ఎంతో బాధ అనిపిస్తుంది, ఎంతో ప్రార్థన చేస్తున్నాం జరగట్లేదు, ఎంతో వేడుకుంటున్నాం ఇది అవ్వట్లేదు అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ నువ్వు దేవుని ఆత్మను పొందుకుంటే గనక అసలు జరగందంటూ ఉండదు. మీరు చూడండి, సంసోను గురించి బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. కొదమ సింహాన్ని అతడు ఒక మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడంట. అతని బలము చేత జరిగిందా? లేదు. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించినప్పుడు, అతని మీద ఉన్నప్పుడు ఒక మేక పిల్లను చంపినట్టుగా కొదమ సింహాన్ని చంపేశాడు. 300 నక్కల్ని పట్టుకున్నాడు. 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపేశాడంటే దేవుని ఆత్మ సహాయం అటువంటిది. ఈరోజు అప్పు బాధలతో మునిగిపోయి ఉన్నావేమో, ఈరోజు కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయేమో, స్వస్థత లేక ప్రార్థన కూడా సరిగ్గా చేసుకోలేని బలహీన స్థితిలో ఉన్నావేమో. ప్రభు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నీ శక్తి నీ బలము కాదు, ఇదిగో నా ఆత్మను నీకు సహాయంగా ఇస్తాను. నా ఆత్మను పొందుకున్నట్టు ద్వారా నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరుగుతాయి, ఆత్మ ద్వారా జరుగుతాయని ఈరోజు తండ్రి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ నేను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో ఆయన ఆత్మను కలిగి ఉండడానికి ప్రార్థన చేయి. దేవా, నన్ను నీ ఆత్మతో నింపండి అయ్యా, నన్ను అభిషేకించండి అయ్యా. నీ బిడ్డగా నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఈరోజు విజయాన్ని పొందుకోవాలయ్యా. ఇదిగో ఈ పని మీద బయలుదేరుతున్నాను, నాకు సక్సెస్ ఇవ్వండి అయ్యా. నీ ఆత్మ నాతో ఉంచండి అయ్యా, మీరు నాతో ఉండండి అయ్యా, నాలో ఉండండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకుని అడుగు బయటకు వెయ్యి. ఈరోజు ఈ దినమంతా నువ్వు దీవించబడతావు. నువ్వు పట్టిందల్లా కూడా విలువైందిగా దేవుడు మారుస్తాడు ఆయన. హల్లెలూయా. తన బిడ్డలు ఆశీర్వదించబడాలని అందరికన్నా ఎక్కువ కోరుకునేది తండ్రి అండి. ఎందుకంటే తల్లైనా తండ్రి అయినా మరుచుదురు కానీ నేను మిమ్మల్ని మరువను అన్నాడు దేవుడు. దాని అర్థం ఏంటి? కంటికి రెప్పలని నిన్ను కాపాడుకుంటాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఆ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రయాసపడి నువ్వు ఇబ్బందుల పాలు అయ్యేవేమో, ఇప్పటిదాకా నీ శక్తిని బట్టి ఆలోచన చేసుకొని ఇక్కడి నుంచి అలా కాదు, దేవుని ఆత్మ ద్వారా నీ జీవితంలో కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధంగా జీవించండి, ప్రభువు మీద ఆధారపడండి, సక్సెస్ అవుతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.